హైదరాబాద్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి అయితే నగరం తడిసి ముద్దైందనే చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరాయి. దీనివల్ల నగరవాసులు వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాము. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికైతే హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. అయితే నిన్న ఉదయం నుంచి కురుస్తున్న వర్షం మధ్యాహ్నం తెరిపించినప్పటికీ సాయంత్రం మళ్ళీ మొదలైంది. ఆ తర్వాత రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ రాత్రి వర్షం కురవడం వల్ల ప్రజలంతా ఇళ్లలో ఉండడం వల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, వీళ్ళంతా కూడా వాళ్ళ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రతిసారి వర్షం వచ్చిన ప్రతిసారి హైదరాబాద్ రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే హైదరాబాద్లో మాత్రం వర్షం వచ్చిన ప్రతిసారి నీళ్లు మోకాళ్ళలో అయితే చేరుతూ ఉంటాయి. ఈరోజు చూసుకున్నట్లయితే పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, అలాగే కోటి, దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, కర్మన్ ఘాట్, ఎల్బీ నగర్, హైత్ నగర్, అలాగే ఉప్పల్, పీర్జాదిగూడ, సికింద్రాబాద్, కోంపల్లి, కూకట్పల్లి, మియాపూర్, కొండాపూర్, అలాగే బిహెచ్ఎల్, పటాన్చెరు, గచ్చిబౌలి, ఐకియా, పాతబస్తీ, ఫలక్నుమా, సంతోష్ నగర్, చంపాపేట తదితర ప్రాంతాల్లో అయితే వర్షం కురిసింది. అయితే నగరవాసులంతా కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు 70 లక్షలకు పైగా వాహనాలు అయితే రహదారులపై ప్రయాణిస్తూ ఉంటాయి. దీంతో నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతూనే ఉంటుంది. ఇప్పుడు వర్షానికి ఈ సమస్య ఇంకా జటిలంగా మారుతుంది. అయితే అలాగే కొన్ని కాలనీలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలో కూడా వరద నీరు చేరినట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. జిహెచ్ఎంసీ సిబ్బంది అయితే రోడ్లపై వరద నీటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తుంది. అలాగే జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ బృందాలు, అలాగే ట్రాఫిక్ పోలీసులు అంతా కూడా నిత్యం రోడ్లపై కావచ్చు, కాలనీలో కావచ్చు ఆ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలాగే నగరవాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు సూచిస్తున్నారు. ఎవరు కూడా ఈ వర్షం ప్రభావం తగ్గే వరకు అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెబుతున్నారు. అయితే మిగతా జిల్లాల్లో కంటే హైదరాబాద్ మహానగరంలో మాత్రం చినుకు పడితే చాలు లోతట్టు ప్రాంతాలు జలమయం అవడం, రోడ్లపైకి వర్షపు నీరు చేయడం, ట్రాఫిక్ స్తంభించడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇందుకు ప్రధాన కారణం చూసుకున్నట్లయితే పెరిగిన జనాభాకు తగ్గట్టుగా మన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం ఒకటైతే, వరద నీరు సాఫీగా వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడం, అలాగే రహదారులన్నీ కూడా సీసీ రోడ్లుగా మారడం మరొకటి. అయితే దీనికి తోడు నగరంలోని ఈ చెరువులు, నాలాలు, అలాగే వరద నీటి కాలువలు కబ్జాలకు గురి కావడంతో ఈ నీరు అయితే భారీగా రోడ్లపైకి చేరుతుంది. దీంతో గతంలో చిన్నగా ఉన్న ఈ సమస్య కాస్త కాలక్రమేణా జటిలంగా మారింది. ప్రస్తుతం అయితే నగరంలో వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో అయితే ట్రాఫిక్ జామ్ ఏర్పడే సమస్య అయితే ఉంది. ఈరోజు సెలవు దినం కావడంతో ట్రాఫిక్ రద్దీ కొంత తక్కువగా ఉంది. ఆఫీసులకి, కార్యాలయాలకు, కళాశాలలకు వెళ్ళే వాళ్ళు కూడా రోడ్లపైకి రాలేదు కాబట్టి రోడ్లన్నీ కాస్త ట్రాఫిక్ రద్దీ అయితే తక్కువగానే ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ చెరువులు, నాలాలు ఆక్రమణలకు సంబంధించి అయితే హైడ్రా అయితే ఉక్కుపాదం మోపుతుంది. మనం చూడొచ్చు, నిన్న రాజేంద్ర నగర్ నియోజకవర్గం పరిధిలోని గగన్ పహాడ్లోని అప్ప చెరువు పరిధిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను అయితే పూర్తిగా నేలమట్టం చేసింది. ఇందుకు సంబంధించి 13 భారీ షెడ్లను అయితే హైడ్రా అధికారులు నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 13 గంటలకు పైగా శ్రమించి అయితే వాటిని అన్నిటి కూడా నేలమట్టం చేశారు. అయితే ప్రస్తుతం ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎలా ఏం చేస్తున్నారు ఇక్కడ, వర్క్ ఎలా చేస్తున్నారు? వర్షం పడుతుంది, షిప్పింగ్ చేస్తున్నాము. నిన్న నుంచి కంటిన్యూ ఉంది వర్షం. ఈ వర్షంలో అదే విధంగా పనిచేస్తున్నాం. మా టైం, మా డ్యూటీ కదా. మీ అధికారులు ఎలాంటి సూచనలు చేశారు మీకు? మా జాగ్రత్తలు ఉండి పని చేసుకోమన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరుతుంది, ఎలాంటి చర్యలు చేపడుతున్నాయి? అంతా మా సార్లు చూసుకుంటారు సార్. మాకు చెప్పిన పని మేము చేస్తున్నాం. రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మా క్లీనింగ్ అనేది మా పని మేము చేసుకుంటున్నాం సార్. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వర్క్ చేస్తున్నారు? సర్కిల్ మొత్తం వస్తుంది, మాకు ముషిరాబాద్ సర్కిల్ మొత్తం వస్తుంది. ఈ ముంపు ప్రాంతాలకు సంబంధించి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం అంటే ఇప్పుడైతే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇది మొబైల్ టీం, ఇది బండి
ఎక్కడ ఎమర్జెన్సీ ఉంటే అక్కడ చెత్త ఇరుకోపోయినా ఏమైనా సర్కిల్ మొత్తం అక్కడ వెళ్తాం మేము. ఆ విధంగా ఉంటుంది మాది. ఇది మీరు చెప్పండి ఎలా ఉంది ఇక్కడ? చాలా ప్రాబ్లం ఉందండి. వర్షానికి చేయగలుగుతున్నాం మేము. 4 గంటలకు వచ్చి చేస్తున్నాం మేమంతా. ఈ వర్షానికి ఎప్పటికైనా చేసుకుంటూ ఉంటూనే ఉంటున్నాం. అందరూ చేస్తూనే ఉంటున్నాం. ఇది మొత్తానికైతే నగరంలో అధికారులు అయితే చాలా కీలక సూచనలు చేస్తున్నారు. ప్రజలు ఎవ్వరూ కూడా కరెంటు స్తంభాలు, ఎలక్ట్రిక్ పోల్స్కి సంబంధించి వాటిని ముట్టుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఎక్కడికక్కడ నాలాలు తెరుచుకొని ఉంటాయి కాబట్టి ఇటు వాహనదారులు కావచ్చు, పాదచారులు కావచ్చు, నాలాలు తెరుచుకొని ఉంటాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నారు. అలాగే పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లల పట్ల కావచ్చు, పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అలాగే అత్యవసరం అయితే తప్పనిసరి పరిస్థితులలో బయటికి రావద్దు, ఈ వర్షం తగ్గేంత వరకు కూడా ఇంట్లోనే ఉండాలి అని చెప్పి కూడా అధికారులు అయితే కీలక సూచనలు అయితే చేస్తున్నారు. ఇది హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రమణ మహేష్తో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.